హాయ్ ఫ్రెండ్స్, థర్స్డే సత్యమేవ జయతేకు స్వాగతం. నేను మీ పవన్ కుమార్ పెంటు. 3 ముచ్చటైన అంశాల గురించి ఈరోజు సత్యమేవ జయతేలో. అన్నిటికన్నా మొదటిది, అగ్ని 5 5,000 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఛేదించగలిగే అగ్ని 5ని నిన్ననే ఇండియా సక్సెస్ఫుల్గా ప్రయోగించేసింది. ఇక చైనాతో మనకు ఎలాంటి ముప్పు లేదు, రాదు. ఆల్రెడీ పాకిస్తాన్ మీద బ్రహ్మోస్ మరియు ఆకాష్లను సక్సెస్ఫుల్గా ట్రయల్ చేసేసాం. దాన్ని చూసిన తర్వాత ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇక మీదట 5,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలు ఎక్కడైనా ఛేదించగలిగే సత్తా భారత్కు ఉంది. అది అగ్ని 5 ద్వారా రుజువైపోయింది. ఇక రెండవది, పార్లమెంట్లో ఒక కీలకమైన బిల్లు వచ్చేసింది. మంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే 31 రోజుల పాటు జైల్లో ఉన్నా లేదా 5 సంవత్సరాల జైలు శిక్ష పడినా వాళ్ళ పదవి హుష్కాకి అయిపోతుంది. చాలా మంచి చట్టం. ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి చట్టాలు ఎవరు తీసుకురారు. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళను ఖచ్చితంగా అభినందించాల్సిందే. రాజకీయ నాయకులు కూడా ఇకపైన జాగ్రత్తగా తమ పని తాము చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ బిల్లుతో. ఇక ముచ్చటగా మూడవది, బయట దేశాలను పని పట్టేసేస్తున్నాం కదూ, అంతా ఓకే. మరి లోపల కొన్ని శక్తులు మనల్ని అడ్డుకుంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం, ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడడం, అందులోనే తిష్ట వేసి చుట్టూరా ఉన్న వాళ్ళని చంపడం జరుగుతుంది. వాళ్ళని చంపడానికి వెళ్ళిన వాళ్ళ సైనికులకు ఎంతో హాని కూడా జరుగుతుంది. వీళ్ళ కోసమే మన డిఆర్డిఓ కొత్త మిషన్ కనిపెట్టింది. దాని పేరే ఏటీవీ, యాంటీ టెర్రరిస్ట్ వెహికల్. చిన్నగా ఉంటుంది, 3 టన్నుల బరువు ఉంటుంది. 3 అడుగుల పొడవు వెడల్పుతో 3 టన్నుల బరువుతో 3 సైనికులు అందులో ఉండొచ్చు. ఒక డ్రైవ్ చేస్తే మిగతా 2 చుట్టుపక్కల ఎటువైపైనా కాల్చవచ్చు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎలాంటి సందుల్లోనైనా ఇది ఈజీగా వెళ్ళిపోతుంది. ఎలాంటి దారిలోనైనా ఇది మెట్లను కూడా ఎక్కగలుగుతుంది. మరియు ఇది బుల్లెట్ ప్రూఫ్. బుల్లెట్లు దీన్ని ఏం చేయలేదు. ఇది గ్రెనేడ్ ప్రూఫ్. గ్రెనేడ్లు కూడా ఏం చేయలేదు. ఇది బ్లాస్ట్ ప్రూఫ్. బ్లాస్ట్ కూడా దీన్ని ఏం చేయలేదు. ఇంకో విషయం, ఇది 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎటువైపైనా మన సైనికుడు ఈజీగా కాల్చొచ్చు. బయట శత్రువుల పని చేసేస్తున్నాం, ఇంకా ఇంటి శత్రువుల పని కోసమే ఈ మిషన్ ఏటీవీ కొత్తగా డిఆర్డిఓ కనుక్కుంది. దేశం కోసం అహర్నిశలు పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు మరియు రాజకీయ నాయకులకు సెల్యూట్ చెప్తూ ఇదండి ఈరోజు సత్యమేవ జయతే. నచ్చితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ స్టోరీస్. ధన్యవాదాలు.